అందరికీ నమస్కారం. సంతనూతలపాడులో వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా అక్కడ లోకల్ లీడర్స్కి ఎలాంటి భరోసా లేదు. లోకల్ లీడర్స్ను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించింది లేదు. లోకల్ లీడర్స్ను అసెంబ్లీకి పంపించింది లేదు. నాన్ లోకల్ లీడర్స్ను మాత్రమే వైసీపీలో 2014లో ఆదిమూలపు సురేష్, 2019లో టీజీఆర్ సుధాకర్ బాబు, 2024కి వచ్చేసరికి మేరుగ నాగార్జున తీసుకురావటం జరిగింది. 2 సార్లు వైసీపీ సక్సెస్ అవ్వటం జరిగింది. సో గత పరిస్థితులకు భిన్నంగా కూడా రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్కు ప్రయారిటీ ఇవ్వాలని, అక్కడ లోకల్ వారు అనేది ఈ రోజు వచ్చినటువంటి ఇది కాదు. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థులకు అక్కడ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గం గగ్గోలు పెడుతున్నా కూడా ఇప్పటి వరకు అక్కడ పట్టించుకున్నటువంటి సందర్భాలు అయితే లేవు. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ ఎస్సీ నియోజకవర్గం కావటం, అక్కడ పెత్తనం కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే పెత్తనాలు కావటంతో అటు సంతనూతలపాడు మండలం కానీ, చేమకుర్తి మండలం కానీ, నాగులపలపాడు మండలం కానీ అక్కడ ఒక రెడ్డి చెప్పాలా, ఇక్కడ ఒక రెడ్డి చెప్పాలా. ఈ మధ్య కాలంలో వైసీపీ అద్దంకి ఇన్ఛార్జిని మార్చిన తర్వాత ఎక్కడైతే ఇన్ఛార్జీలు అందుబాటులో లేరో వారిపై కూడా జగన్మోహన్ రెడ్డి వారి మీద ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకుండా కూడా చెక్ పెడుతూ కొత్త వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్రం అంతా కూడా అద్దంకిని ఆదర్శంగా తీసుకొని ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలందరూ కూడా మరి కష్టపడి పనిచేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ గతంలో కనుక చూసినట్లయితే మనకు దారా సాంబయ్య కానీ, జీవి శేషు కానీ, పార్టీలు ఏదైనా కూడా మరి డేవిడ్ రాజు గారు కానీ వీరంతా సంతనూతలపాడు నియోజకవర్గం లోకల్ వ్యక్తులే కదా. మరి అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి అలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా చేసినటువంటి సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు కనుక చూసినట్లయితే మరి అక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా సీట్లు తెచ్చుకొని పోటీ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని బేరీజ్ వేసుకొని మార్పులు చేసుకోవాలనేది కొంతమంది ఆలోచన. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ చెప్పిన దాన్ని బట్టి మనం దానికి సంబంధించి వార్త ఇచ్చాం. కానీ మన వార్త చూసి ఇన్ఛార్జిని వారు చెప్పనైతే మనకే కనుక ఆ శక్తి కనుక ఉంటే ఇంకా మనకు ఆ శక్తి ఉందా? లేదు కదా. ప్రజలు గమనించాలా వాస్తవం ఎంత ఉంది. ఒక వార్తకు సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడైతే ఎఫెక్టెడ్ అయి ఉంటుందో పార్టీ, ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటుందో అక్కడ కార్యక్రమాలు చక్కదిద్దాలని కూడా కోరుకుంటా ఉన్నాం. సో ఆ పరిస్థితుల దృష్ట్యా కూడా ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా సంతనూతలపాడు నియోజకవర్గంలో పోటీకి ముందు ఆ ఎమ్మెల్యే సీటు కేటాయించుకునే పరిస్థితుల్లో ముందు అక్కడ ఎమ్మెల్యేలు గెలక ముందు వాళ్ళు మంచోళ్ళే, ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ఇదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అధిష్టానం దగ్గర వీళ్ళ మీద కంప్లైంట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. గతంలో టీజీఆర్ సుధాకర్ మీద మనం చూడలేదా? ఎన్ని ఇబ్బందులు గురి చేసి అతన్ని గందరగోళం చేసి అతనికి సీట్ లేకుండా చేసి అతన్ని సంతనూతలపాడు నుంచి వెళ్ళగొట్టిందా కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏం కోరుకుంది?